అందరికీ నా వందనములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రణాళిక అనే అంశం గురించి ఇప్పుడు మనం ధ్యానిద్దాము. దేవుడు ప్రతి ఒక్కరి పట్ల ఒక గొప్ప ప్రణాళికను కలిగి ఉంటాడు. అది ఏ విషయంలో అయినా అయ్యుండొచ్చు. ఉద్యోగ విషయంలో కావచ్చు, దేవుని సేవ విషయంలో కావచ్చు, మన కుటుంబ విషయంలో కావచ్చు, ఎలాంటి దాంట్లో అయినా కానీ దేవుడు ప్రతి ఒక్క మనిషి పట్ల ఒక ప్రణాళికను, ఆయన యొక్క చిత్తమును కలిగి ఉంటాడు. ఎప్పుడైతే మనము ఆయన మన యందు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడని తెలుసుకొని ఆయనకు విధేయత కలిగి ఆయన చిత్తానుసారంగా జీవిస్తామో, ఆయన ఖచ్చితంగా మన జీవితంలో ఒక గొప్ప కార్యమును, అద్భుత కార్యమును జరిగిస్తాడు. అందుకు ఉదాహరణగా మనము బైబిల్లో యోసేపు గారిని చూసుకున్నట్లయితే, ఆయన దేవుని ప్రణాళికను నెరవేర్చేందుకు మధ్యలో ఆయన జీవితంలో ఎన్నో శోధనలు, ఎన్నో శ్రమలు వచ్చినా కానీ వాటి అన్నిటినీ ఎదురించి ధైర్యంగా నిలబడి దేవునికి ఇష్టడైన కుమారునిగా నిలబడ్డాడు. కాబట్టే ఆయన ఆ రాజ్యంలో ఒక గొప్ప స్థాయికి వెళ్ళినాడు. మనము కూడా యోసేపు గారిలాగా జీవిస్తూ ఎన్ని శోధనలు, ఎన్ని ఆటంకములు వచ్చినా కానీ ఆయన యందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే ఏదో ఒక రోజు నా జీవితంలో ఖచ్చితంగా దేవుడు ఒక గొప్ప కార్యమును జరిగిస్తాడు. కష్టపడింది మన జీవితంలోనికి ఏది రాదు. ఒక ఉద్యోగంల విషయంలో అయితేనేమి, మనం ఎన్నిసార్లు ఆ ఉద్యోగానికి ట్రై చేసినా, ఎన్ని ఇంటర్వ్యూలు అటెంప్ట్ చేసినా కానీ ఆ ఉద్యోగం మన జీవితంలోనికి రాలేదు అంటే మనం వెంటనే ఒక తలంపు కలిగి ఉండాలి. ఇది ఎందుకు గాను నా జీవితంలోనికి రావడం లేదు, ఇంకా గొప్ప ప్రణాళిక దేవుడు నా ఎందుకు కలిగి ఉన్నాడేమో అని మనం గ్రహించి ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండాలి. మన జీవితంలో నుంచి ఒక విషయం వెళ్తుంది, మనకి ఇష్టమైన విషయమే మన దగ్గర నుంచి వెళ్తుంది అంటే మనము ఒక్కటే అనుకోవాలి, అంతకంత రెట్టింపుగా దేవుడు మన జీవితంలో ఇంకా గొప్ప కార్యమును జరిగిస్తాడు అని. నా జీవితం ఇంతే, ఒక ఉద్యోగం లేదు, ఒక పని లేదు, ఇంకా మారను, నా కుటుంబం స్థితి ఇంతే అని అనుకోకుండా మనము ఒక్కసారి ఆయన వైపు తిరిగి చూసి ఆయనకు ప్రార్థన చేసి, దేవా నీవు నా యందు ఎలాంటి ప్రణాళికను కలిగి ఉన్నావో దానిని నా యందు నెరవేర్చు అని ఒక్కసారి ఆయన వైపు తిరిగి చూసినట్లయితే ఖచ్చితంగా ఆయన మన యందు జాలి చూపిస్తాడు. ఎందుకంటే ఆయన బిడ్డలైన మనము కష్టపడడం ఆయనకి ఇష్టం లేదు. ఎప్పుడైతే ఆయన వైపు మనం చూస్తామో ఖచ్చితంగా ఆయన మన జీవితంలో ఒక గొప్ప కార్యమును జరిగిస్తాడు. నేను ఎందుకు ఇలానే ఉన్నాను, నాకు ఎందుకు ఈ శ్రమలు అనుకోకుండా మనము ముందరికి వెళ్ళేవారిగా ఉండాలి. మన జీవితంలో నుంచి ఏదైనా ఒక విషయం వెళ్ళిపోతున్నప్పుడు మనము భయపడకోకుండా అందులోనే భయభక్తులు కలిగి దేవుడి యందు మహిమ కలిగి జీవిస్తామో ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో ఒక అద్భుత కార్యమును జరిగిస్తాడు. అలా జరగాలి అంటే మనము ఆయన యందు భయభక్తులు కలిగి ప్రార్థనా జీవితమును కలిగి జీవించేవారిగా ఉండాలి. ముఖ్యంగా ఆయన మన జీవితంలో ఒక గొప్ప కార్యమును జరిగించాలి అంటే మనము కలిగి ఉండాల్సిన కొన్ని విషయములు ఏమంటే, ఆయన చిత్తమును నెరవేర్చే బిడ్డలుగా ఉండాలి. అలానే ఆయన యందు భయభక్తులు కలిగి జీవించే బిడ్డలుగా ఉండాలి. ఎప్పుడైతే ఆయనకి ఇష్టలైన మనుషులుగా, ఆయన బిడ్డలుగా మనం ఉంటామో ఖచ్చితంగా ఆయన మన జీవితంలో గొప్ప కార్యములను జరిగిస్తాడు. అలా ఆయన మన జీవితంలో గొప్ప కార్యములను జరిగించాలని దేవుని కోరుకుందాము. ఆమేన్.